మీలాగా కాంగ్రెస్లో గూండాలను రౌడీలను మర్డర్లు చేసిన వాళ్ళను రేపు చేసిన వాళ్ళను అవినీతి పరులకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించి మంత్రులను చేసే సిస్టమ్ అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఇది క్లియర్గా తీర్మానం గుర్తుపెట్టుకో. నువ్వు నీ లెక్కలు తప్పు. ఇక నువ్వు చెప్పిన 2 నుండి 5 కనుక 5%, 2 నుండి 5 సీట్లే సౌత్ ఇండియాలో అంటే 129 సీట్లల్లో నేను ఇచ్చిన 56, ఆ 56లో 50 అన్న వస్తాయి అంటానా. మరి 2 నుండి 5 సీట్లే అన్నావు నువ్వు, మ్యాక్సిమం 10 అన్నావు. 10 కంటే ఒక్కడే ఎక్కువ వచ్చినా నువ్వు నీ క్యూను బంద్ పెట్టుకొని కూర్చుంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఒర్రుడు ఈ పిచ్చి పిచ్చి ఒర్రుడు పక్కా పెడతావా అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నా ఛాలెంజ్కి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. దయచేసి ప్రజలందరూ ఈ యొక్క తీర్మానం ఏంటంటే ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈయన ఏంటంటే తీర్మానకు ఒక టికెట్ కావాలి ఎమ్మెల్సీ. ఆ టికెట్కు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. తీర్మానకు టికెట్ ఇచ్చే పరిస్థితిలో లేరు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది లైన్లు ఉన్నారు. వెనకటి నుంచి వెళ్ళి కాంగ్రెస్కు సేవ చేసిన వాళ్ళు లైన్లు ఉన్నారు. కాబట్టి తీర్మానకు ఒక భయం పట్టుకున్నది. కాబట్టి బీజేపీ సాయం తీసుకొనే నువ్వు బయటకు వచ్చినావు, బీజేపీనే మాట్లాడుతున్నావు. ఒకప్పుడు ఈటల రాజేందర్ అన్న గొప్ప అన్నావు, ఇలా ఈటల రాజేందర్ అన్న మీదకే స్టార్ట్ చేసినావు నువ్వు. అంటే మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో మాకే లొల్లులు పుట్టించే పని నువ్వు ఇంకో కొంకిస్కా గుట్టంగా ఇద్దరు కలిసి 2 ఛానళ్ళు, ముఖ్యంగా 2 ఛానళ్ళు చెప్పుకోవచ్చు, ఈ 2 ఛానళ్ళు చేస్తూ ఉన్నాయి. దయచేసి ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. మనకున్నది మన పొలిటికల్ వైబ్స్ ఛానల్ ద్వారానే ఈసారి ఎన్నికలకు ముందు పోదాం. ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఇక్కడ, అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సెగ్మెంట్లు, మొత్తం 25ని 12, 17, 42 పార్లమెంట్ సెగ్మెంట్లలో మనం పనిచేద్దాం. దానికి మీరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. అలాగే తెలుగు వాళ్ళందరూ విదేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి, సహకరించాలి. అలాగే నాకు మీ యొక్క ధైర్యాన్ని నాకు ఒక ధైర్యాన్ని మీరు ప్రసాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.